పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవడం కోసం కేసీఆర్ చేసే ప్రయత్నాన్ని ముందుగా పసిగట్టి నరేంద్ర మోడీ సర్కార్ ఆ రోజున చేసినటువంటి పనే పోలవరం ముంపు మండలాల్ని, గ్రామాలు కాకుండా మండలాల్ని ఆంధ్రాలో కలపడం. ఎందుకు కలిపింది అంటే, వాస్తవంగా మన దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఎస్టీలకు సంబంధించి పునరావాసం చేయదలుచుకుంటే వాళ్ళకి అదే లొకేషన్ ఆ చుట్టుపక్కలే ఉంచాలి. లాంగ్ దూరంలో పంపించడానికి వీల్లేదు, 100 కిలోమీటర్లు దాటి పంపించడానికి వీల్లేదు. అక్కడే ఉంచాలంటే ఈ పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కష్టం. ఎందుకు అంటే అక్కడ ప్లేస్ లేదు కాబట్టి. ఇతర ప్రాంతాలకు తీసుకొస్తే చట్టం కుదరదు. ఆ కారణంగా పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకని మండలాలను తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపేస్తే ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఆ పక్కనే ఉన్న మండలంలో తీసుకెళ్తారు. ఆ ఖర్చుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు కాబట్టి అలా చేస్తానికి పెట్టినటువంటి కారణంగా ముంపుగా ప్రాంతాల గ్రామాలు వేరు, కానీ అది ముంపుకి గురయ్యేటటువంటి కాని గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంకా తెలంగాణ, వాళ్ళకి ఆంధ్ర అన్న ఫీలింగ్ ఇంకా రాలేదు. అక్కడ ఆంధ్రాకి సంబంధించిన సంక్షేమ పథకాలు అక్కడ కూడా పొందుతూ ఉన్నారు, కానీ మేము తెలంగాణనే అన్నటువంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి అక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బలమైంది కాబట్టి దాన్ని సొమ్ము చేసుకోవడానికని మేనిఫెస్టోలో కీలకమైన పాయింట్ చేర్చింది. తెలంగాణను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అంటూ మేనిఫెస్టోను ప్రకటించింది. భద్రాచలం ఆలయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అడ్డుకుంది. ఏపీలో విలీనమైన 5 గ్రామాలు ఎటపాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నెగూడెం, పిచ్చుకలపాడుల్ని తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామంటూ హామీ ఇచ్చింది.